హలో గైస్, ఎట్లున్నారు గైస్? నేనైతే మంచిగా ఉన్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ, మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, మొబైల్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ కాబట్టి మన ఛానల్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న కొత్తలు కానీ, ఎవరైనా పాతలు కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు అబ్బా. మీరు చేయాల్సింది ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎందుకంటే ఒక లైక్ కొట్టి అన్న కొంచెం కామెంట్ అయితే వేయండి. ఎందుకంటే నా వీడియోస్ ఇంకా కొంచెం ముందు పోనీకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరంటే మస్తు నన్ను అయితే సపోర్ట్ చేస్తారు కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టరు అబ్బా. లేట్ చేయకుండానైతే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఏంటంటే చాలా మందికి నా మొబైల్ అనేది వాటర్ లో పడ్డదన్న, వాటర్ లో పడ్డప్పుడే డిస్ప్లే పోయిందన్న, మరి దానికి దీనికి ఏం సంబంధం అన్న అది అని చెప్పని అయితే చాలా మంది అయితే అనుకుంటారు. అంటే వాటర్ లో పడంగానే డిస్ప్లే అనేది పోదబ్బా. ఏమైతుందంటే డిస్ప్లే సంబంధించిన దానికి సంబంధించిన లైట్స్ అనేది ఉంటాయి కదా, ఆ లైట్స్ అనేది పోతుంటే ప్రజెంట్ వచ్చేసి మీరు ఏదన్నా మీ మొబైల్ అనేది వాటర్ లో పడ్డదనుకో, వాటర్ లో పడ్డ వెంటనే ఏం చేయాలంటే మీరు వేరే షాప్ అయిన దగ్గర మీ దగ్గరలో ఉన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా 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 దగ్గర దగ్గర ఒక ఎండకు మధ్యాహ్నం పట్టదంటే మినిమం వెంటనే ఒక వన్ అవర్ లో మీ దగ్గరలో ఉన్న షాప్ అయిన దగ్గరికి, అంటే మొబైల్ షాప్ అయిన దగ్గర కానీ, మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ దగ్గర కానీ తీసుకొని పోతే ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే ఆ వాటర్ అనేది ఎంత జల్దీ దళ్ళకెళ్ళి వాటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. మీరు డైరెక్ట్ అట్నే ఉండి రేపు మార్నింగ్ పోదంతా ఇప్పుడు ఎట్లా గుడ్డుగా పని ఉంది అది అని చెప్పని మీరు చూసిరంటే వాటర్ అనేది ఏమవుతుందంటే అలా డిస్ప్లే లైట్లకు అనేది పోతుంది. ఆ డిస్ప్లే లైట్ ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి నేను చూపెడతా చూడండి. ఇది ఎగ్జాంపుల్ డిస్ప్లే అబ్బా. ఇది ఏంటంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ డిస్ప్లేలో మొబైల్ ఎగ్జాంపుల్ ఏదైనా వాటర్ లో పడ్డది అనుకో, వాటర్ లో పడితే మొబైల్ ఇట్లా కింది నుంచి పడితే ఏం కాదు, కానీ ఎగ్జాంపుల్ ఇట్లా కింది నుంచి అనేది పడ్డది అనుకో, పడితే ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిస్ప్లే కింద వచ్చేసి లైట్స్ అనేది ఉంటది. ఈ డిస్ప్లే అంతా ఫెయిల్ కాదు, ఈ డిస్ప్లే ఇది ఉంది కదా, ఇదంతా ఫెయిల్ అనేది కాదు. మెయిన్ వచ్చేసి ఇక్కడ కనబడుతున్న లైట్లు ఉంటుంది చూసిరా, ఇక్కడ కనబడుతున్నాయి చూసిరా లైట్స్, మీకు కనబడుతుందో లేదా క్లారిటీగా. ఈ లైట్స్ అనేది చూసిరు కదా, ఈ లైట్స్ అనేది ఎగ్జాంపుల్ ఇందులో వాటర్ పోయినాయంటే మనం ఎగ్జాంపుల్ ఏదైనా వాటర్ లో మన ఇంట్లో బుక్ కానీ ఏదైనా ట్యూబ్ లైట్ కానీ ఏదైనా వాటర్ లో పడితే ఏమైతుంది, ఫెయిల్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఈ లైట్స్ అనేది ఫెయిల్ కాగానే ఏమవుతుంది అంటే వీటిని చేంజ్ చేయడానికి రాదు. నేను వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మొబైల్ ఈ లైట్లు పోతే కానీ డిస్ప్లే అనేది పోదు. నేను వచ్చేసి చాలా మంది ఏం చేస్తారంటే ఈ మొబైల్ లైట్స్ పోయినాయి కాబట్టి డైరెక్ట్ ఏమంటారంటే షాప్ అయిన దగ్గరకు పోతే అన్న మీది వాటర్ లో పడ్డది కాబట్టి కొంచెం, ఎందుకంటే మొబైల్ అనేది డిస్ప్లే అనేది కూడా పోయింది, మీరు ఏం చేయాలంటే డిస్ప్లే అనేది కూడా వేసుకోవాలి. డిస్ప్లే వేసుకోవాలంటే అంటే ఏం చేయాలంటే ఈ లైట్లు పోయినాయి కాబట్టి లైట్లు వేసుకొని అసలైంది ఉండదు. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ డిస్ప్లే మొత్తం మార్చుకోవాలి, ఈ కొత్తగా సట్టు మొత్తం మార్చుకోవాలి. అయితే ఏంటంటే మొబైల్ కింద మొబైల్ ఇట్లా కింది నుంచి పడ్డదంటే వాటర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ వచ్చేసి ఇక్కడ వాటర్ అనేది ఆగింది అనుకో, ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ ఇట్లా పడ్డది అనుకో, ఎంత జల్దీ షాప్ అయిన దగ్గరకు పోయి ఎంత జల్దీ షాప్ అయిన దగ్గరకు పోతే అంత జల్దీ వాటర్ అనేది హీట్ కొడుతుంది. ఈ బ్లోయర్ అనేది ఉంటుంది మా దగ్గర హీటర్ అనేది, ఇది ఎగ్జాంపుల్ ఇది హీట్ వస్తుంది, ఇలాగ ఎయిర్ వస్తుంది హీట్ వస్తుంది, ఇట్లా హీట్ అనేది కొడతారు. హీట్ అనేది కొట్టుట్లు ఏమవుతుంది అంటే ఈ వాటర్ అనేది జల్దీ ఇంట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి జల్దీ డిస్ప్లే ఇది లైట్స్ అనేది ఫెయిల్ కాకుండా అయితే ఉంటది. కాబట్టి ఏంటంటే మీరు వాటర్ లో పడ్డ వెంటనే షాప్ అయిన దగ్గరికి అయితే తీసుకొని పోయి మీ దగ్గరలో ఎవరున్నా కానీ ఆయన దగ్గర తీసుకొని పోర్రి. ఎగ్జాంపుల్ అన్న మా మొబైల్ అనేది ఇట్లా కింద పడ్డది కాబట్టి తీసుకొని పోవాలి, కన్ఫర్మ్ 100% ఇట్లకెళ్ళి పడ్డది కాబట్టి తీసుకొని పోవాలి. ఇట్లా పడ్డా కూడా తీసుకొని పోయారు అనుకో, ఇట్లా పడ్డా కూడా తీసుకొని పోర్రి. ఎందుకంటే ఆ వాటర్ అనేది ఇట్లా పడ్డది అంటే పైనుంచి బోర్డు అనేది ఉంటుంది, ఒకసారి చూపెడతా చూడండి. మొబైల్ ఇట్లా పడ్డ ప్రాబ్లమే, ఇట్లా పడ్డ ప్రాబ్లమే. ఏంటంటే మీరు మొబైల్ వాటర్ లో పడ్డ వెంటనే 10-15 నిమిషాల తర్వాత మీరు ఏం చేయాలంటే మొబైల్ షాప్ అయిన దగ్గరకు పోతే ఆయన ఏంటంటే ఏం ప్రాబ్లం ఉన్నా చూస్తాడు. కాబట్టి ఇట్లా పడ్డా కూడా ఏమవుతుందంటే మొబైల్ మొత్తం చచ్చిపోనికి ఛాన్స్ ఉంటుంది, ఏంటంటే డెడ్ అయిపోతుంది. ఏంటంటే ఇక్కడ పైన మొత్తం మదర్ బోర్డ్ అనేది పైన ఉంటది, ఈ కింద వచ్చేసి డిస్ప్లే ఉంటది కాబట్టి ఈ డిస్ప్లే పోయింది. ఎందుకంటే ఈ డిస్ప్లే ఏంటంటే కింద లైట్లు ఉంటాయి కాబట్టి డిస్ప్లే పోతుంది. ఒకవేళ పైన పడ్డదంటే ఇంకా ఎమర్జెన్సీలో పోయి చేపించుకో, రిపేర్ అయితే చేపించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే మీకు అర్థమైందని చెప్పని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో దేని గురించి తీయాలన్నది అయితే కామెంట్ చేయరు. మీరు ఏంటంటే కొంచెం నన్ను ఎంత జల్దీ సపోర్ట్ చేస్తే నేను ఇంకా నాకేంటంటే నా టార్గెట్ వచ్చి యూట్యూబ్ నుంచి ₹1 కూడా నేను ఆశిస్తలేనబ్బా. నాకు వచ్చేసి మెయిన్ ఏంటంటే నాకు పైసలు ఫుల్, నా షాప్ లో కూర్చుంటే రోజు 2000, 3000, 4000 అన్ని రిపేర్ పోగా నాకు వచ్చే 2000, 3000 వస్తాయి. నాకు అవి సరిపోతుంది. మెయిన్ వచ్చేసి ఏంటంటే నాకంటే ఒక ఫ్యాషన్ ఉండని అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే వీడియోస్ అనేది తీస్తున్నా కాబట్టి
మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. మేము చేయాల్సింది నా గోల్ ఒక్కటే 100K రీచ్ కావాలి. నాకు యూట్యూబ్ నుంచి సిల్వర్ పే బటన్ అయితే రావాలి. మీరు అందరు నాకు మంచిగా సపోర్ట్ చేస్తుర్రు. ఎందుకంటే ఇంకా కొంచెం కూడా సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేసి ఎందుకంటే వీడియోస్ అనేది ఇంకా కొంతమంది పోతాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్. వాటర్లో పడ్డ వెంటనే డిస్ప్లే అనేది పోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్. మీరు చెప్పింది నేను అర్థమైందని చెప్పని నేను అనుకుంటున్నా. క్యాజువల్గా నేను కస్టమర్లో చెప్పేదే మీకు ముచ్చటైతే నేను చెప్తున్నా. ఎందుకంటే మన దోస్తు సేమ్ మన ఫ్రెండ్స్ లాగానే నేను చెప్తున్నా. కొంతమందికి అర్థమవుతుందో అర్థమవుతలేదో అని చెప్పి అయితే నాకైతే తెలియదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దాని గురించి అన్న ఒక డౌట్ ఉంది. మరి ఈ ఫోన్ గురించి ఇట్లా చేయన్న అదేం చెప్పానంటే నేను దాని గురించి అయితే వీడియో ప్రతి ఒక్కటైతే ఇస్తా కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం ఓకేనా.